ఏమిటంటే ఇస్లాము 1400 సంవత్సరాల ముందే వచ్చింది కదా, మరి సంపూర్ణం ఏ విధంగా అని మా ఒక సోదరులు యేసు వారు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇస్లాము వచ్చి 1400 సంవత్సరాలే, కానీ అంతింలో వచ్చింది. అది ఏ వస్తువు అంతింలో ముందు ఉంటుందో అదే అంతింలో వస్తుంది. అది బీజము ముందు ఉంటుంది, దాంతోనే కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు అయి అంతింలో మళ్ళీ అదే బీజము కాయ రూపంలో వస్తుంది. అది అయితే అబ్రహాంని ఇచ్చిన గ్రంథం పేరు అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో వారి యొక్క కథలు రాసి ఉన్నాయి. అయితే వారి పేరు సుహఫీ ఇబ్రాహీం అని ఖురాన్లో పేరు అడిగారు. మరి అబ్రహాం ప్రవక్తలు ఇచ్చిన గ్రంథం పేరేమిటి అని అడిగారు. ఖురాన్లో రాసింది ఆ గ్రంథం పేరు సుహఫీ ఇబ్రాహీం వ మూసాని మరియు ఇబ్రాహీం ఇచ్చిన దాని ఒక పేరు సుహఫ్ అని చెప్పబడినది. సుహఫ్ అంటారు దాన్ని. ఈ విధంగా 1,24,000 అవతార పురుషులు వచ్చారు. అయితే 1,24,000 అవతార పురుషుల్ని తీసుకోలేదు. ఖురాన్ ఒక చోట ఏమంటుందంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ, మేము చాలా మంది అవతార పురుషుల పేర్లు కానీ తీసుకోలేదు, కొన్ని అవతార పురుషుల పేర్లనే మిమ్మల్ని చెబుతున్నాము. అయితే ఈ విధంగానే అన్ని అవతార పురుషులు ఉంటారు. నేను ప్రతి ఒక్క అవతార పురుషుడిని నేను గ్రంథం ఇచ్చాను. అయితే అది దేవుని తరపున అని ఏంటి దానికి సాక్ష్యం? ఆ గ్రంథము దాంట్లో ఒక్క దేవుడి ప్రార్థన గురించి, ఒక దేవుడి ఏకత్వం గురించి రాసి ఉండాలి. వారి మరియు మీజాన్ ఏ విధంగా తీర్పు చేయాలి ఆ లోకంలో ఆ టైంలో, ఆ విధంగా అవి రాసి ఉండాలి. మరి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాబోతున్నారు, వారి భవిష్యవాణి కూడా దాంట్లో ఉండాలి. అది సత్యమైన గ్రంథము. అయితే వీరు చెప్పారు బైబిల్లో ఏం తీయబడలేదు అని రాసి ఉంది. బైబిల్లో రాసి లేదు. అది లాస్ట్లో ఆఖరి में लिखा हुआ है. वो మత్తాయి, మర్కస్, లోకా, యోహన్నా కాక వేరే ఏమంటే చావల్ ఆఖరి నామ చాహే దాన్ని ఆగిపోయింది. అది ముకాషిపా అంటారు దాన్ని ఉర్దూలో. దాన్ని ప్రకటనలో రాసి ఉంది ఆ మాట. అది రెవల్యూషన్ రాసి ఉంది. అయితే ఏ వస్తువు మారలేదు గ్రంథంలో అని వీరు చెప్తున్నారు. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో లోతు కూతుర్లతో కలిసిన మాట, సెక్స్ చేసిన మాట రాసి ఉంది. ఎవరైనా అవతార పురుషుడు ఈ విధంగా చేస్తారా? నేను ఒప్పుకోవడం లేదు. అయితే नूह अलैहिस्सलाम शराब के नशे में नंगे हो गए. क्या कोई पैगंबर ऐसा कर सकता है? नहीं कर सकता. ऐसा कई पैगंबरों पर जो है उसमें इब्राहिम अलैहिस्सलाम ने झूठ कहा अपनी बीवी बताकर. భార్యను చూపించి అబద్ధం చెప్పి రాసి ఉంది. ఖురాన్ కరీం ఏమంటుందంటే ఇబ్రాహిం ప్రవక్త గురించి సిద్దిక్ నబియ్య సత్యవంతుడు రాసి ఉంది. అయితే లూత్ अलैहिस्सलाम గురించి क्या लिखा हुआ है लूत अलैहिस्सलाम के ताल्लुक से? लूत एक सच्चे पैगंबर थे. किताब में लूत अलैहिस्सलाम का जिक्र करो, एक सच्चे पैगंबर थे. बाइबिल कहती है एक नबी को कि उन्होंने अपने बेटे के साथ जिना किया. क्या कोई पैगंबर अपने बेटे से जिना कर सकता है? नहीं कर सकता. ఇది వేసారు, తర్వాత కల్పించారు దాంట్లో. అయితే ఖురాన్ కరీం ఆ ధర్మాన్ని కాపాడుతుంది. ఎవరైతే నిందన వేస్తుందో బైబిల్, ఏ ప్రవక్తను నిందన వేస్తుందో అటువంటి ఆ ప్రవక్తలను ఇస్లాం ధర్మం కాపాడుతుందో లేదు వారు ఈ విధంగా చేయలేదు. ఈ విధంగా కృష్ణుడు పరమాత్మ మీద కూడా 600 गोपियों में 6000 गोपियों के साथ रासलीला करने का बताया गया. पर क्या नहीं, लोग समझे नहीं उसे. क्या है रासलीला? गोपी कौन है? औरतें नहीं थे वो. గోపి హిందువులకు కూడా తెలియదు. అడిగినా పోయి ఒక మందిరంలో పోయి అడిగినా కృష్ణ పరమాత్మ ఈ విధంగా చేయగలడా? చీర నిప్పుతాడా? అది లేదు. ఆయన చీర నిప్పలేదు. ఆయన కృష్ణ పరమాత్మ చీర నిప్పలేదు. ఒక గురువు ఒక శిష్యుడిని ఒక సంబంధం ఇంత దగ్గర ఉందంటే ఆడమొగ ఒక సంబంధం ఉంటుంది కదా, అంత దగ్గరగా ఉంటుంది చాలా. అయితే ప్రతి ఒక్క మానవుల్లో కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఒక పంచపాపాలు నిండి ఉంటాయి. ఆడదానికి ఏ విధంగా చీర చుట్టుకుని ఉంటుందో ఆ విధంగా
ఆ పాపాలుసుడు అదే ఆలోచిస్తుంటాడు, ఎవరిని పట్టాలి, ఇది చేయాలి, దోసుకోవాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఆ పాపం గురించి ఆలోచిస్తుంటాడు. అయితే ఆ చీరలను ఆ పరమేశ్వరుడు ఇప్పుతాడు, అని ఒక్కడు ఇప్పలేదు. ప్రతి ఒక్క అవతారప్పుడు యేసుడు అయిపోయిండు ఆ చీరల్ని. ఆ గోపికలు ఆ స్త్రీ స్థానంలో ఉంటారు, ఆ అవతారప్పుడు మగవాణి స్థానంలో ఉంటాడు. ఆ తీసేసి మగ స్థానంలో తీసుకొస్తాడు ఆయనకు. అటువంటి తప్పు ఇటువంటి కోరికలు ఉండవు తర్వాత వారికి. ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయి. ఈ విధంగా ఇస్లాం ధర్మం భూమి మీదికి రాకుంటే ఈ ధర్మాలు ఉన్నాయి కదా, దాని ఒక పరువు ఉండేది కాదు. ఇస్లాం ధర్మం వచ్చి వారిని పరువుని కాపాడింది. फिर धर्मों का परुनी कापाड़ी इस्लाम धर्म వచ్చి इस्लाम धर्म का बहुत बड़ा एहसान है अंबिया पर, बहुत बड़ा एहसान है अंबिया पर. इस्लाम ने आकर अंबिया पर जो इल्जामात लगाए गए उसका धो दिया गया उसको. अगर इस्लाम नहीं आता तो अंबिया पर जो इल्जाम लगाए वो धोए नहीं जाते, बदनाम हो जाते. मैं ये कह रहा हूँ कि पादरी साहब ने जो भी वॉट एवर भी द ऑब्जेक्शन ही रेज्ड, वी रेस्पेक्ट इट and we are ready to give all the answer. It is not the platform to open the discussion. We are ready, we know each and everything. We will give answer in each and every comma and full stop. But the thing is this is a platform where we want to open the hearts of everybody. If we hurt you, we are sorry. But we want to clarify your all doubts based upon Bible only, not based upon Quran or Hadith. But we welcome once again our respected guest and pastor, and we also appreciate that he has openly questioned us, and we will give in detail the question. If he give time to us, we shall come to him or he can come to us.